జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇది గణేష్ దీపము, లోటస్ దీపము, ఈ ఏకహారతి, బాలాజీ దీపము ఇవన్నీ ఉన్నాయండి. ఒకటి నెమ్మదిగా చూసేద్దాం. దీపం అండి, ఉల్లి దీపం అనమాట. ఇది ఎంత అందంగా ఉందో చూడండి. చక్కగా చేతిలో నీట్గా అరచేతిలోకి వచ్చేసింది అనమాట. ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది హైట్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంది, వెడల్పు వచ్చేసి 3 ఇంచ్ ఉంది, లెంగ్త్ ఏమో 3.5 ఇంచ్ ఉందన్నమాట. దీపం కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్తో మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉందన్నమాట. బౌల్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఉందో. అలానే దీంట్లో ఆయిల్ కూడా ఒక 30 ml వరకు పడుతుందండి. చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. ఇది వెయిట్ కూడా ఒక్కొక్కటి 500 grams దాకా ఉందండి. వెయిట్ వచ్చేసి ఈచ్ పీస్ 500 grams ఉంది. ఇది ఒక పీస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుంది. 1150 రూపీస్ పడుతుందండి. అలాగే నెక్స్ట్ ఈ లోటస్ దీపం అండి, చాలా అంటే చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో చూడండి ఫినిషింగ్. ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చింది, ఇది గోల్డెన్ యాంటిక్లో వచ్చిందండి, ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చిందనమాట. సింగిల్ ఒత్తే వస్తుంది. మనము ఆసనం లాగా కానివ్వండి, పీఠం లాగా అలా పెట్టుకొని అభిషేకము అలా చేసుకున్నా బాగుంటుంది. అలా కాకుండా సింగిల్గా ఒత్తి పెట్టుకొని చేసుకున్న ఎంత బాగా ఫైన్ ఫినిషింగ్తో ఎంత మంచి వర్క్తో ఉందో చూడండి. లోటస్ అయితే చాలా నీట్ కార్వింగ్ కూడా ప్రతి చోట అండి, ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా 680 grams నుంచి 700 grams మధ్యలో వస్తుందండి. చాలా బాగుంది. ఇది లెంగ్త్ అంటే డయామీటర్ వచ్చేసి 5 ఇంచ్ ఉందన్నమాట. చాలా బాగుందండి. ఆయిల్ కూడా బాగా పడుతుంది. అంటే వెడల్పు ఉంది కదా, బౌల్ వెడల్పు ఉంది, బాగా ఆయిల్ పడుతుంది. 30 ml కన్నా కూడా ఇంకా కొంచెం పడుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి 1210 రూపీస్ పడుతుందండి. ఈచ్ 1210 రూపీస్ పడుతుంది ఇది. అలాగే నెక్స్ట్ బాలాజీ దీపం అండి. ఇది రాయల్ వర్క్లో వచ్చింది, లైట్ వెయిట్లో ప్రీమియం వర్క్. ఇది చాలా బాగుందండి. ఇంతకుముందు పెట్టున్నాము, మళ్ళీ రీస్టాక్ అయ్యాయని వీడియో చేస్తున్నానండి. ఇదంతా కూడా మకిల కాదండి, పాలిష్. ఒకటి మనకి 1050 రూపీస్ పడుతుందండి. హైట్ వచ్చేసి 4.8 ఇంచ్ ఉంది, 1050 రూపీస్ పడుతుంది. చాలా నీట్గా ఉందండి. వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. స్వామివారి ఫేస్ కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, చాలా డీటెయిలింగ్ ఉంది. బౌల్ కూడా చూడండి ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏకహారతి అండి. మీనం డిజైన్తో వచ్చిన ఏకహారతి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. అంటే ఒకటి బాగాలేదు అని కాదు, ఇది దీంట్లో ఇంకా వర్క్ డీటెయిలింగ్ కానివ్వండి ఇది చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. నేను ఈ వీడియో చేసి ఇదంతా ఎడిటింగ్ అంతా అయ్యేటప్పటికి లేట్ అవుతుందని ఇమీడియట్గా నేను ఆ పోస్ట్ కూడా పెట్టేశాను. షార్ట్ ఒకటి చూడండి. మీనం మీద ఎంత డిజైనింగ్ ఎంత డీటెయిలింగ్ ఉందో చాలా క్లియర్గా అనమాట. వెయిట్ కూడా 350 grams 360 grams మధ్యలో వస్తుంది. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి కూడా లెగ్స్ వచ్చాయండి 3. ఎంత నీట్గా ఉందో. 10 ఇంచ్ వరకు లెంగ్త్ ఉంది. లెంగ్త్ ఏమో 10 ఇంచ్ ఉంది, విడ్త్ ఏమో 2.5 ఇంచ్ ఉంది. చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదండి. అలానే ఈ ఏకహారతి ప్రైస్ వచ్చేసి 830 రూపీస్ అండి. ఈచ్ 830 రూపీస్. అలా వీడియోలో లాస్ట్గా మనకి మురుగన్ అండి. చాలామంది ఈ సైజులో చిన్న సైజులో 3 ఇంచ్ 4 ఇంచ్లో కావాలనేసి అడిగున్నారు. నార్మల్ బ్రాస్లో రాలేదు. ఇవి లైట్ వెయిట్ అంటే ప్రీమియం బ్రాస్లో వచ్చాయన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు మనకి క్లియర్గా కనిపిస్తుందండి. పాదాలు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇదంతా కూడా నీట్గా వచ్చిందనమాట. చాలా అంటే చాలా
ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వెనక కూడా చూడండి, పీకాక్ కానివ్వండి, ఇది అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఆ లోటస్ కూడా ఇది క్లోజ్డే ఉన్నాయండి, అంటే సాలిడ్ పీసెసే వచ్చాయన్నమాట ఇవి. ఇదండి ఈ వీడియో మనకి ఈరోజు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోరోవర్ అన్నిటికన్నా మించి కూడా ఈ ఏకహారతి కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎంత డీటెయిలింగ్ నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.